వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు విజయనగరం నుంచి అరకు వరకు దాదాపు 89 కిలోమీటర్లు ఫీడ్ చేయడానికి వెళ్ళామండి. మంకీస్ ఫీడ్ చేసాము, అదేవిధంగా డాగ్స్ కూడా ఫీడ్ చేసాము. మనం రెగ్యులర్గా డాగ్స్గా ఫీడ్ చేస్తాం కదా, మంకీస్ ఎందుకు చేయడానికి వెళ్ళారు అని అంటే, మంకీస్కి అరకు అంటే టూరిజం అండి. టూరిజము వేసవికాలంలో ఎక్కువ ఉండదండి. ఎవరు కొండెక్కర పైకి, చాలా తక్కువ మంది. నేను అక్కడ ఒక దగ్గర షాప్ దగ్గర ఆగానండి, బనానాస్ కొనడానికని ఆగాను మంకీస్ కోసం. అన్న మంకీస్ కోసమా అని అడిగారు. అవునండి అని చెప్పాను, కోతులకి పెట్టడానికి ఇలాగా అంటే. అన్న నిజంగా కోతులకి ఈరోజు పండగేనన్నా అన్నది. ఏమమ్మా అంటే, వారం రోజులు బట్టి చూస్తున్నానన్న ఎవ్వరూ వెళ్ళట్లేదు పైకి, ఎండల వల్ల సమ్మర్లో పెద్దగా టూరిజం ఉండదన్నా, పాపం చాలా ఇబ్బంది పడుతున్నాయి అని అన్నారండి. నాకైతే పోన్లేండి, నిజంగా కొంత ఆకలైనా మనం తీర్చగలుగుతాం అన్న ఉద్దేశంతోనే వెళ్తున్నాం. అయితే చాలామంది క్వశ్చన్స్ ఉంటాయి, కొంతమందికి నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటంటే, అడవులే కదా, చెట్లే కదా, అక్కడే ఏదో తిని బతుకుతాయని. నేను అట్టిపళ్ళు వేస్తుంటానండి, కక్కుర్తి పడి తింటున్నాయండి. ఒరిజినల్గా అట్లా కడుపు నిండి ఉంటే అలా చెయ్యి. నిజంగానే కక్కుర్తి పడి పాపం 1-2 పట్టుకొని పారిపోతున్నాయి మంకీస్. నిజంగా అంత ఆకలితో ఉన్నాయో నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. నేను అదే నిర్ణయించుకున్నాను, వేసవికాలం తగ్గినంత వరకు. అంటే టూరిస్టులు ఎక్కువ వెళ్తే వాళ్ళు ఏదో ఒకటి వేస్తూ ఉంటారు, తింటాయి ఫ్రూట్స్ అని. కానీ టూరిస్టులు ఎంతవరకు అయితే వెళ్ళరు అంటే, దాదాపు వేసవికాలం ఎండింగ్ వరకు కూడా కనీసం 15 డేస్కో 20 డేస్కో ఒకసారి వెళ్ళి వీటికి ఫీడ్ చేయాలని నిర్ణయించుకున్నానండి. ఎందుకనంటే, ఏ ప్రాణి అయినా ఆకలితో ఉండకూడదు అనేదే నా ఉద్దేశం. డాగ్స్కి అలాగే ఫీడ్ చేస్తాం, వీటికి కూడా పనిలో పని. ఒకరోజు 15 రోజులు 20 రోజులకు ఒకసారి వెళ్ళి ఫీడ్ చేద్దామని ఫిక్స్ అయ్యానండి. ఎందుకంటే ఫీడ్ చేయకపోతే పాపం చాలా ఇబ్బందులు పడతాయి. వాటిల్లోని చిన్నపిల్లలు ఉన్నాయి, అదేవిధంగా కడుపుతో ఉన్న మంకీస్ కూడా చాలా ఉన్నాయండి. పాపం వాటికి ఇబ్బందే కదా, అందుకే వెళ్తున్నానండి. రెండోది, మంకీస్ ఫీడింగ్ చేయడం కోసమని హైదరాబాద్ నుంచి నళిని మేడం గారు అమౌంట్ సపోర్ట్ చేశారండి. అంటే ఇన్ని గెల్లలు కొనండి అని చెప్పారు. నేను దాదాపు ఒక 10 గెల్లలు కొన్నానండి. 10 గెల్లలు కొనేసి తీసుకెళ్ళాను కారులో వేసుకొని. అన్నిటికి చాలా వరకు ఫీడ్ చేశానండి. ప్రతిదీ వీడియోలో పెట్టలేదు, మీకు విసుగు వస్తుంది అన్నిసార్లు అలా చూసి. అందుకని మొత్తం పెట్టలేదు, కొన్ని దగ్గరలు మాత్రమే పెట్టాను నేను. అయితే దాదాపు ఒక 200 నుంచి 300 కోతులకి మనం ఫీడ్ చేసి ఉంటాం ఫుల్గా. గెల్లలు తెచ్చి ఫుడ్ పడేసానండి వాటి దగ్గర. ఫుల్గా తృప్తిగా తిన్నాయి. నాకైతే హ్యాపీగా అనిపించింది నిజంగా. చూసారా అలాగే 2 డేస్ 3 డేస్ పట్టుకొని వెళ్ళిపోయండి, ఎక్కిపోయి పైకి వెళ్ళిపోయి కూర్చొని చక్కగా హాయిగా తిన్నాయి. నెక్స్ట్ టైం ఎవరైనా మంకీస్ ఫీడింగ్కి వెళ్తే ముందుగానే చెప్తానండి. చెప్పినప్పుడు దయచేసి మీరు ఎవరైనా మంకీస్కి ఫీడ్ చేస్తామండి, మా వంతు సపోర్ట్ చేస్తామంటే సపోర్ట్ చేయొచ్చండి. అవి కూడా ఆకలితోనే పాపం ఇబ్బంది పడుతున్నాయి. అయితే ఒక ఇంపార్టెంట్ విషయం కోసం అరకు వెళ్ళాను ఈరోజు. ఏంటి ఇంపార్టెంట్ విషయం అంటే, ఎందుకంటే అక్కడ డాగ్స్కి ఫీడ్ చేయడానికి వెళ్ళారు, లోకల్లో ఫీడ్ చేస్తున్నారు కదా అని అనుకోవచ్చు. ఎందుకనంటే చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తానండి. నా సబ్స్క్రైబర్స్కి, నన్ను అభిమానించే వాళ్ళకి కొన్ని విషయాలు నేను చెప్పుకోవాలనుకుంటున్నాను. అందుకనే ఈ వీడియో రూపంలో చెప్పుకుంటున్నానండి. గత సంవత్సరం అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్, ఇంకా అంతకుముందుకు సంవత్సరం కూడా 2024, 25 కూడా, 23లో కూడా ఒక అన్యాయం జరిగిందండి డాగ్స్కి. అన్యాయం అంటే ఏదో అనుకోకండి, అన్యాయం అంటే ఏదో కాదు. అన్యాయం అంటే ఎంత దారుణంగా చేశారంటే వాటిని నిజంగా అవి చెప్పుకోలేవండి. అవి బయటికి చెప్పుకొని ఎవరికో కేసులో పోలీసులో ఏది చేయలేవు. ఎంత దారుణమైన తీవ్రమైన పాపం చేశారు నిజంగా మనుషులు. మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారంటే, డాగ్స్ అన్నిటిని పట్టేశారండి. వీళ్ళకి ఎలాగుంటుందంటే అండి, ఎక్కడైనా ఒక న్యూస్ వచ్చిందంటే గవర్నమెంట్ వీళ్ళ మీద హెడ్ఏక్ పెడుతుంది, ప్రెషర్ పెడుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే వెంటనే, అవి కూడా జీవాలే కదా, అవి కూడా ప్రాణంతో ఉన్నాయి కదా, వాటికి ఫీలింగ్స్ ఉంటాయి కదా, వాటికి చలి ఉంటుంది, వాటికి ఆకలి ఉంటుంది, వాటికి ఫ్యామిలీ ఉంటుంది, వాటికి బతకాలని ఉంటుంది, వాటికి పెయిన్ ఉంటుంది, నొప్పి కొడితే నొప్పి వాటికి కూడా ఉంటుందండి. చాలామంది తెలియక వాటి తల మీద కొట్టేయడం, తోక మీద కొట్టేయడం, నడుము మీద కొట్టేయడం, గట్టిగా దబ్బని కొట్టడం చేస్తుంటే వాటికి కూడా నొప్పి ఉంటుంది. అదే దెబ్బ మనకి ఇంకొకరు కొడితే ఆ బాధ మనకు అర్థమవుతుందండి. అయితే మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారంటే,
డాగ్స్ అన్నిటినీ లోడ్ చేసుకొని లారీల్లోని పట్టేసి లోడ్ చేసి ఎవ్వరూ లేని టైంలో మధ్యరాత్రులు తీసుకెళ్ళి అరకు కొండలు పైన అనమాట. అంటే అరకు ఎలా ఉంటుందంటే అండి, నైట్ అయితే చల్లగా అయిపోద్ది, శీతాకాలంలో అయితే -డిగ్రీస్కి వెళ్ళిపోతుందండి. అడుకు పాడేరు, లంబసింగి చాలామందికి తెలిసే ఉంటుంది. తీసుకెళ్ళి కొండల మీద వందల కొద్ది కుక్కలను వదిలేశారండి. అయితే వీటికి ప్రూఫ్ ఏంటంటే చాలామంది చూశారు ఆ విషయాన్ని. కొంతమంది ఇక్కడ లోకల్గా నాయకులు కూడా కొంతమంది వాటి విషయమే అడిగారు. పేపర్లో కూడా ఆ విషయం వచ్చింది. అయితే వాళ్ళు ఎంతవరకు చూస్తారంటే వాళ్ళ క్రేజు, వాళ్ళ రాజకీయం, వాళ్ళు పొలిటికల్గా వాళ్ళకి ఎంతవరకు మైలేజ్ వస్తుందని చూసుకొని ఆ తర్వాత ఆ ఇష్యూని వదిలేస్తారండి. ఎందుకంటే అది మళ్ళీ అడగలేవు కదా. ఇప్పుడు డాగ్స్ కోసం మనం ఒకసారి ఫైట్ చేస్తాం, రెండోసారి ఫైట్ చేయమని అవి అడగలేవు. మనం ఆ విషయంలో చాలామంది అదే కదండి. చాలామంది ధైర్యం ఏంటంటే డాగ్స్ తిరిగి మనుషుల్ని ఏమి అనలేవు, మూగజీవులు మనుషులు తిరిగి ఏమి అనలేవు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేవు, కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు అట్ల విషయంలోనే. తీసుకెళ్ళి ఆ చలికాలాల్లో ఆ మంచు పున్ను ప్రదేశాల్లో రాత్రిపూటలో వదిలేశారండి అట్లని. అప్పటికే ఉదయం నుంచి సాయంత్రం నుంచో 2 నుంచో 3 రోజుల నుంచో వాటిని పట్టి ఉంచుంటారు. టెన్షన్, మమ్మల్ని ఎప్పుడు వదిలేస్తారా, మేము ఎప్పుడు రిలీజ్ అవుతామా, హ్యాపీగా బతుకుతామని ఆలోచనలు ఉంటాయి పాపం. అవి వీడియో మంచి డాగ్ని ఒక్కొక్క ఏరియా నుంచి తెస్తారండి. ఎంత టెన్షన్లో ఉంటాయో తెలియదు. డాగ్ క్యాచర్స్ పట్టినప్పుడు కూడా చాలా టెన్షన్ అయిపోతాయి పాపం. అవి వాటికి రకరకాల సమస్యలు ఉంటాయి. నిజమండి, కొన్ని దెబ్బలు ఉంటాయి, కొన్నింటికి కడుపులో నొప్పులు ఉంటాయి, కొన్ని మెడ దగ్గర నొప్పులు ఉంటాయి, కొన్ని హార్ట్ ప్రాబ్లం ఉంటాయి, కానీ చెప్పుకోలేవు, మనకి తెలియదు ఆ విషయం. అలా డాగ్స్ అన్నింటినీ తీసుకెళ్ళి వీళ్ళు ఏం చేశారంటే అరకు, లంబసింగి, పాడేరు కొండలపైన వదిలేశారండి. వదిలేస్తే పాపం నేనైతే ఒకటే చెప్తానండి, మంచు -డిగ్రీల చలిలోనే అక్కడ లోకల్గా పెరిగే డాగ్స్ అలవాటు అయితే ఇవ్వండొచ్చు, కానీ ఎక్కడో వేరే టెంపరేచర్లో పెరిగిన డాగ్స్ అక్కడుండి బతకలేవండి. చాలా కష్టం వాటికి. ఎందుకంటే అలవాటు లేని ప్రదేశం. మనమే కొంచెం ఏసీ ఇంట్లో పడుకునేటప్పుడు ఏసీ కొంచెం పెంచితే చలిని దుప్పటి కప్పుకుంటాం. అలాంటిది ఏమీ తెలియని ప్రదేశంలో తిండి లేకుండా, అసలు ఏ గూడు లేకుండా, ఎక్కడ దాక్కోవడానికి లేకుండా -డిగ్రీల చలిలో మనల్ని వదిలేస్తే మనకి ఎలా ఉంటుంది చెప్పండి. చాలా పెద్ద పాపమే చేశారండి నిజంగా వీళ్ళు. మేము ఎదుర్కొన్నా వదిలేస్తే ఆ మనిషికి చాలా డాగ్స్. నాకు లోకల్లో స్థానికంగా చాలామంది తెలుసు. అక్కడ చాలా డాగ్స్ చనిపోయి, డాగ్స్ అయితే శరీరం విచ్ఛిన్నమైపోయి ముక్కలైపోయి గజ్జి పట్టేసి విపరీతంగా పాడైపోయి చనిపోయాను. నాకైతే ఆ విషయాలు తెలిసినప్పుడు చాలా బాధ అనిపించింది, కోపం వచ్చింది. కానీ ఏం చేస్తాం చెప్పండి, మనం ఒక పని చేయాలంటే మన పక్కన ఒక మనకు తోడుగా మనుషులు ఉండాలి. ఏదో ఎక్కడో చాలామంది చూస్తాను, ఛానల్లో పెట్టిన దగ్గర నుంచి నేను వీడియోస్ పెడుతున్నారు చూస్తున్నాను. మీరు చాలామంది నేను అడుగుతాను, చాలాసార్లు అడుగుతుంటాను, నాకు సపోర్ట్ చేయండి. ఎందుకు అడుగుతానంటే తోడు కావాలండి. నాకు కూడా ఒక్కడనే ఫీడ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొన్నిసార్లు 2-3 రోజులు ఫుడ్ ఉంది, తర్వాత లేదు అనేటప్పుడు టెన్షన్ వచ్చేస్తుంది చాలా. ఎందుకంటే మూగజీవాలు మనల్ని అడగలేవు. డాగ్ ఫీడింగ్ చేసేవాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారండి. ఆ సమస్యల్లో ప్రధానమైన సమస్య ఏంటంటే డబ్బుల సమస్య. ఎందుకనంటే ఫీడ్ చేస్తాం, ఒక బస్తా తెస్తాం, ఆ బస్తా అయిపోద్ది కదండి, వేస్తున్న కొద్దీ అయిపోద్ది. అప్పుడు ఏం చేయాలి, సబ్స్క్రైబర్స్ అనేది కానీ సపోర్ట్ చేసేవాళ్ళు కానీ మీకు తోచిన సహాయం మీరు చేస్తే టెన్షన్ లేకుండా ఫీడ్ చేయగలుగుతాం. అయితే దీంట్లో ఎవరి ఫోర్స్ ఏం లేదండి. ఎవరికి నచ్చితే సపోర్ట్ చేయొచ్చు, నచ్చకపోతే సపోర్ట్ చేయకపోవచ్చు. కానీ మాకుండే సమస్యలు చెప్తాను, నా ఒక్కడికైనా కాదండి, ఫీడింగ్ చేసి ఎవరికైనా ఉండే సమస్య ఇది. దయచేసి ఇది విన్న తర్వాత ఎవరు కూడా దాన్ని తప్పుగా తీసుకోకండి, అర్థం చేసుకోండి. అయితే ఈ డాగ్స్ని తీసుకెళ్ళి వదిలేయడం చనిపోయండి, చాలా డాగ్స్ చనిపోయాయి. కొన్ని డాగ్స్ అయితే ఇప్పటికి కూడా, ఇగోండి ఈ డాగ్స్ కనబడుతున్నాయా, ఇవన్నీ కొండల మీద డాగ్స్ తెచ్చి వదిలేసినానండి. దారుణం అయిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ లోకల్ వాళ్ళకి అలవాటు అయిపోయి వాళ్ళ దగ్గర వాళ్ళు పెట్టిన తినుకొని వాళ్ళ దగ్గర అలవాటు అయిపోయి ప్రజెంట్ బతుకుతున్నాయి. యాక్చువల్లీ ఇక్కడ కాదు, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం అన్నిటి దగ్గర నుంచి వచ్చి అరకు, సుంకి అటువైపు తీసుకెళ్ళి ఘాటీలు వదిలేశారండి. ఇక మధ్యలోని వీడి కూడా వచ్చాడు, నాకు కూడా ఫీడ్ చేయండి ఆకలేస్తుందని. వీడికి కూడా 10 పళ్ళు వరకు పెట్టానండి. ఎందుకంటే ఏ జీవైనా పాపం
ఆకలితో ఉంటుందండి. ఆకలితో ఉంటే ఎందుకు ఇన్నిసార్లు ఆకలితో ఉంటే ఫీడ్ చేయాలంటామంటే, ఆకలితో ఉంటే తెలుస్తుంది ఆ బాధ అంటే ఏంటనేది. కడుపు నిండిపోయి ఎన్ని మాటలైనా మనం ఆటడచ్చు, కానీ ఆకలితో ఒక 2-3 పూటలు ఉంటే లేదా 2-3 రోజులు ఉంటే మనకు ఆ బాధ, ఆ విలువ అర్థమవుతుంది. అందుకే ఎప్పుడైనా సరే ఫీడింగ్ వెళ్ళేటప్పుడు రిటర్న్లో వస్తున్నప్పుడు ఏమైనా డాగ్స్ మిగిలిపోతే వెంటనే ఫుడ్ అయిపోతే అక్కడ ఎక్కడైనా మిల్క్ ప్యాకెట్స్ ఉంటే కొనుక్కొని వెంటనే వేసేస్తామా. ఎందుకనంటే అవి మనల్ని అడగలేవు. మనం వచ్చేసి హ్యాపీ తినేసి పడుకుంటాం, కానీ కడుపు ఆకలితో అలా ఉంటాయండి. అందుకే వీటి విషయంలో ఎప్పుడు కూడా నేను మాత్రం ఫస్ట్ ఫీడ్ చేయడంలో నెంబర్ 1 ఉంటానండి. తర్వాత విషయాల తర్వాత అందరిలాంటి సర్వీస్ నేను చేయకపోవచ్చు, కానీ కడుపు నింపుతానండి. ఫస్ట్ నా గోల్ అదే, వీళ్ళు కడుపు నింపాలి అని. ఈ విధంగా అరకు అటు సైడ్ డాగ్స్, చాలా డాగ్స్ అండి, అంటే అన్ని డాగ్స్ కాదు, లోకల్లో ఉండే డాగ్స్ లోకల్లో ఉంటాయి, కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి జరిగిందని మీకు చెప్తున్నానండి. అంత దారుణం చేశారంటే అంత దారుణం చేశారు. అలాంటి డాగ్స్ కోసం ఈరోజు వెళ్ళాను, ఇంత శ్రమ తీసుకొని వెళ్ళాను. నాకు కూడా తిరగాలి ఉంటుంది, కానీ తిరగడం ఎక్కడ అవ్వదండి. ఎందుకంటే వీటన్నిటిని ఫీడ్ చేసుకొని వెనకతల ఫుడ్ పెట్టుకొని అరటిగెల్లో పెట్టుకొని వెళ్ళాను. సో నాకేం ఎంజాయ్ చేయడానికి అదేం అవ్వదు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే మూగజీవాలు కడుపు నింపాలని చూస్తాను. దానికోసం అంత కష్టమైన పడతానండి, పడాలి కూడా. ఎందుకనంటే మనమే చేయకపోతే ఇంకెవరు వాటికి చేస్తారు చెప్పండి. మనం అర్థం చేసుకునేటట్టు ఎవరు అర్థం చేసుకుంటారు వాటిని. అందుకని చెప్పి వెళ్ళానండి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, డాగ్స్ ఎన్ని అట్రాసిటీకి గురయ్యాయి, ఎన్ని బాధలకు గురయ్యాయి అనేది మీకు తెలియాలండి. చాలామందికి తెలియదు. కొంతమంది ఏమంటారంటే వాటికి ఎక్కడైనా ఫుడ్ దొరుకుతుంది. ఎక్కడైనా ఫుడ్ ఎలా దొరుకుతుందండి? ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా బాధ. మొన్న నైట్ ఫుడ్ పెడుతుంటే చెప్తే నమ్మరు, ఎంత దారుణంగా ఒక ఆవిడ మాట్లాడుతుందో తెలియదు. ఇక్కడ ఎందుకు పెడతారు, ఇక్కడ పెడితే అలవాటు అయిపోద్ది, మీకు కామన్ సెన్స్ లేదా, బుర్ర లేదు మీకు, మీ వల్ల మాకు ఇబ్బంది అయిపోతుంది. డాగ్స్కి తిండి పెడితే కరగడం ఏంటో నాకు అర్థమవుతుంది, తిండి పెట్టకపోతే కరుస్తాయి డాగ్స్. ఇగోండి ఇదంతా అరకు ఘాటి అండి. కొన్ని విషయాలు మీకు చెప్పాలండి. వీడియో తీసేటప్పుడు కానీ నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా సరిగ్గా నాకు రాదండి. కొంచెం అడ్జస్ట్ చేసుకొని, కొంచెం నేను అంత మాటకారి కాదు. నేను ఏదో నాకు వచ్చిన మాటలతోనే నేను చెప్తాను వాయిస్ ఓవర్, తప్ప నాకు సరిగ్గా రాదు. రెండోది థంబ్నెయిల్స్ కూడా మంచిగా నేను క్రియేట్ చేయలేను. కొంచెం ఆ విషయంలో అడ్జస్ట్ చేసుకుంటారని నా సబ్స్క్రైబర్స్ అందరికీ కోరుతున్నానండి. నెక్స్ట్ అండి, మన స్ట్రీట్ డాగ్స్ ఫీడింగ్ విషయంలో ఒకటి చెప్తానండి. మీ అందరికీ వీలైనప్పుడల్లా తోచినంత సహాయం చేయండి. ఎందుకనంటే వీటి పరిస్థితి ఏం బాగాలేదండి, చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. చాలామంది వీధుల్లో ఉండవట్లేదు, ఊళ్ళో ఉండవట్లేదు, తరిమి కొట్టేస్తున్నారు వీటిని. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. వాటన్నిటి భారం నా మీద వేసుకుంటున్నానండి. అంటే ఎక్కడెక్కడో కాదు, నా చుట్టుపక్కల, నా ఊర్లోని, నా చుట్టుపక్కల విలేజ్ల్లో వాటి భారం నా మీద వేసుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు చేయకపోతే మనమైనా చెయ్యాలి కదా, అట్లకి ఎవరు చేస్తారు లేకపోతే పాపం. అందుకే మీ అందరినీ కోరుతున్నాను, దయచేసి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా వీడియో చూశాక ప్రతి ఒక్కరు షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ కోసం చెప్పండి, ఏమైనా సపోర్ట్ చేయమని అడగండి మిగతా వాళ్ళని. ఎందుకంటే అది మన బాధ్యత అండి, వీటికి తిండి పెట్టడం కూడా మన బాధ్యతే. దయచేసి వీడియోలో మాట్లాడిన మాటలు ఎక్కడైనా తప్పు ఉంటే నాకు క్షమించండి, నాకు సరిగ్గా మాట్లాడడం రాదు. మన ఛానల్ చూసేవాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నేను చేసే వీడియోస్ డైరెక్ట్గా మీ దగ్గరికి వస్తాయి. సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది నేను ప్రతిసారి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు మీరు చెయ్యాలి. మీరు ఈ విషయాన్ని నాకు సపోర్ట్ చేస్తే మనం ఇంకా మంచి వీడియోస్ చేసి మూగజీవాలు పడే బాధలు తెలుసుకొని వాటికి ఇంకా ఎక్కువ మంచిగా ఎలా చేయాలి అనేది మంచి సజెషన్స్ మీరు నాకు ఇవ్వండి. సజెషన్స్ ఇస్తే తప్పకుండా నేను తీసుకుంటానండి, దాంట్లో డౌట్ ఏం లేదు. ఏదైనా మిస్టేక్ చేసినా నేను డెఫినెట్గా రెక్టిఫై చేసుకుంటాను, మీరు నాకు చెప్పొచ్చు, ఆ విషయంలో ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్, మన షార్ట్స్ చూస్తున్నారు చాలామంది, వాటిని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా సపోర్ట్ చేయమని చెప్పండి. ఈరోజు ఈ మంకీస్ ఫీడింగ్కి, నెక్స్ట్ ఈ డాగ్స్ ఫీడింగ్కి చాలా ఎక్కువే ఖర్చు అయిందండి. నిజంగానే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఖర్చు అయింది, కానీ తప్పదు. ఎందుకనంటే చాలా ఇబ్బంది పడుతున్నాయి. నేను చూశాను ఒక్కొక్క డాగ్ పరిస్థితి చాలా ఇబ్బందులు ఉన్నాయండి. కొన్ని హెల్తీగా ఉండొచ్చు, లోకల్లో ఎవరో ఒకరు పరిచయం అయ్యి, కొన్ని అయితే మాత్రం నిజంగా చాలా ఇబ్బందులు అయిపోయి
వణికిపోతున్నాయి కొన్ని, బక్క చిక్కిపోయి, కొన్ని అయితే ఇక ఫేస్ గట్ట పొంగిపోయి అదొక రకంగా అయిపోయాయండి కొన్ని డాగ్స్. దయచేసి అరకు ఎప్పుడైనా ఎవరైనా వెళ్తే దయచేసి అక్కడ డాగ్స్ ఫీడ్ చేయడానికి చూడండి. నేను చెప్పేది అంత ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆ టైంలో దయచేసి. ఎందుకనంటే పాపం ఎంతో బాధలు అనిపిస్తున్నాయండి. మనుషులు మనమే ఒక కష్టం వస్తే అన్ని వసతులు అన్నీ ఉన్నా కూడా ఎంతో ఇబ్బంది పడిపోతాం. అలాంటిది మూగజీవాలకి ఎంత అన్యాయం చేస్తే అవి ఎవరికి చెప్పుకోలేక వాటి జీవితాలనే ముగించేయండి పాపం. వాటి జీవితాలు ఎన్నో నాశనం అయిపోయాయి నిజంగా చెప్పాలంటే. వాటికి కూడా లైఫ్ ఉంటుంది కదా. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.